మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఉండ్రాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము నమ్మి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాం. అలాగే మీ యొక్క సలహాలు సూచనలు మాకు తెలియచేయండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరింత ఆశీర్వాదకరంగా కార్యక్రమాలు జరిగించడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు ప్రియులరా యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. సిలువ సువార్తని టైప్ చేస్తే మా కార్యక్రమాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మరి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా దేవుని యొక్క సువార్తను మీరు వెదజల్లిన వారు అవుతారు, ప్రోత్సహించిన వారు అవుతారని మనం గమనించాలి. ప్రియులరా, మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోక తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందరిలారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి డిసెంబర్ నెలలోకి మనం వచ్చాం. 2025 సంవత్సరం మరి ఆఖరు నెలలో మనం రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి డిసెంబర్ నెల అంటే క్రైస్తవులందరికీ కూడా ఒక సంతోషకరమైన నెలగా భావిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మన దేశంలో అనేకమైనటువంటి భాషలు మాట్లాడేవారు ఉన్నారు. అనేకమైనటువంటి మతాల్ని, దేవుళ్లను అవలంబించేవారు ఉన్నారు. అనేక మరి తెగల వారు కూడా మన దేశంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి విశేషంగా మన దేశంలో మత సామరస్యం ఉన్నది. ఒకరి మతాన్ని ఒకరు ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ ఎదురు వాళ్ళ మతాలను కూడా గౌరవించుకునే సంస్కారం మన దేశంలో ఉన్నది. అంత మాత్రమే కాదు, మన దేశంలో మత స్వాతంత్రం కూడా ఉంది. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు అవలంబించడానికి రాజ్యాంగం మనకి మరి అనుమతి ఇచ్చింది. ప్రియులరా, మరి కొన్ని పండుగలు హిందూ సోదరులకి మరి ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. హిందూ సోదరులు కొన్ని పండుగలు వారు ఆచరిస్తడం మనం చూస్తాం. అలాగే ముస్లిం సోదరులు కూడా కొన్ని పండుగలను ఆచరించడం కూడా మనం గమనిస్తాం. అలాగే క్రైస్తవ సోదరులు కూడా మరికొన్ని మతాలని అవలంబిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. క్రైస్తవులు ముఖ్యంగా క్రిస్మస్ అని, ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని, నూతన సంవత్సరం అని ఈ విధంగా కొన్ని పండుగలు ఆచరిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ క్రిస్మస్ కార్యక్రమం అనేది, పండుగ అనేది క్రైస్తవులకు మాత్రమే పరిమితం చేశారు. ఇది మీకు సంబంధించింది, మాకు సంబంధించింది కాదని కొంతమంది అంటున్న మాటలు కూడా మనం వింటూ ఉంటున్నాం. అదే సందర్భంలో మరి క్రైస్తవులు కూడా క్రిస్మస్ మా పండగే అని వాళ్ళు ఓన్ చేసుకున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. క్రిస్మస్ మా పండగ, మీ పండగ కాదన్నట్టుగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. కనుక ప్రియులరా, బైబిల్ని మనం అర్థం చేసుకుంటే, బైబిల్ మనం సరిగా చదివి అర్థం చేసుకుంటే క్రిస్మస్ పండుగ అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, కానీ ఇది అందరికీ సంబంధించిన పండుగని మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, యేసుప్రభువారు ఒక జాతి కోసం, ఒక దేశం కోసం, ఒక ప్రజల కోసం
ఒక ప్రాంతాల కోసం ఆయన లోకానికి రాలేదు, కానీ ఆయన లోకంలో ఉండే ప్రజలందరి కోసం కూడా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో గొల్లలతోటి దూతంటున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ, అది ఒక ప్రత్యేకించిన ప్రజలు కాదు, కానీ లోకంలో ఉండే ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి సువార్తమానం. ప్రియులారా, అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అనేకుల కొరకు, లోకంలో ఉండే అనేకమైన ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ అనేకులైన ప్రజల్లో అందరూ కూడా ఉన్నారు, అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు కూడా ఉన్నారని మనం మర్చిపోకూడదు. మరి విశేషంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మమిచ్చే యోహాను ఏం చెప్తాడంటే, యేసుప్రభువుని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు. కనుక యేసుప్రభువారు ఈ లోకానికి నరావతారిగా వచ్చి ఎందుకు వచ్చాడంటే, పాప పంకిలమైనటువంటి మానవులను, పాపమనే ఊబిలో దిగజారిపోతున్న మానవులను, పాపమనే చీకటిలో ఉన్నటువంటి మానవులను విడిపించడానికి, వారికి పాప పరిహారం చేయడానికి లోకానికి ఆయన వెలుగుగా వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియులారా, యేసయ్య ఈ లోకానికి సమస్త మానవాళి కోసం కూడా వచ్చాడని మనం గ్రహించాలి. కనుక క్రిస్మస్ అనేది అందరి పండుగ కూడా, అది అన్ని జాతుల వారికి, అన్ని లోకంలో ఉండే ప్రజలందరికీ కూడా పండుగగా మనం భావించాలని బైబిల్ మనకి చెప్తుంది. నేను చెప్పడం కాదు, కానీ బైబిల్ చెప్తుంది. కనుక ప్రియులారా, మరి క్రిస్మస్ కార్యక్రమాలు చాలా వేడుకగా జరిగించుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, క్రిస్మస్ నెల వచ్చిందంటే చాలామంది క్రైస్తవుల్లో చేసేది ఏంటంటే, ముందుగా చేసేది ఏంటంటే, ఇళ్ళ మీద ఏం కడతారంటే నక్షత్రం కడుతున్న పరిస్థితులు మనం చూస్తాం. మరి నక్షత్రం ఎందుకు కట్టావరా అని అడిగితే, ఒరే బాబు, నీ ఇంటి మీద నీ నక్షత్రం ఎందుకు కట్టావరా అని అడిగితే కొంతమంది ఈ విధంగా జవాబు చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, అయ్యా మరి లాస్ట్ ఇయర్ కట్టాం కదా, మరి ఈ సంవత్సరం కూడా కట్టాలని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారంటే, మరి మా పక్క వాళ్ళు కట్టారండి స్టారు, మరి వాళ్ళకంటే పెద్ద స్టార్ కట్టాలని అందుకు కట్టామని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారో తెలిసిన, డిసెంబర్ నెల వచ్చేసింది, మరి మీరందరూ కూడా మీ ఇంటి మీద స్టార్లు కట్టాలని మా పాస్టర్ గారు చెప్పారండి, అంచేత మా పాస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మేము స్టార్ కట్టామని కొంతమంది చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి, ఈనాడు నక్షత్రాలు ఇళ్ళ మీద కనిపిస్తున్నాయి డిసెంబర్ నెల వచ్చేటప్పటికి. అలాగే కొన్ని చర్చిల మీద కూడా స్టార్లు కడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి విశేషంగా ఇంకా ఆ పిచ్చి, ఆ యొక్క మరి ఆలోచన ఇంకా వెర్రితలలు వేసి స్టార్లు ఎక్కడ పెడుతున్నారంటే, మరి సెంటర్ ప్లేసెస్లో, మరి ఊర్లో మధ్యలో పెడుతున్న, రోడ్డు పక్కన పెడుతున్న పరిస్థితులు మనం చూస్తాం. కనుక ఈనాడు మరి స్టార్లు పెట్టడం కోసం ఎంతోమంది ఎంతో ఖర్చు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, మరి ఇంటి మీద స్టారు ఎందుకు పెట్టామంటే కొంతమందికి తెలియటం లేదు. లాస్ట్ ఇయర్ పెట్టాం, పక్క వాళ్ళు పెట్టారు కనుక మేము పెడుతున్నాం. స్టార్లు పెట్టడంలో కూడా ఈనాడు పోటీతత్వం పెరిగింది. వాళ్ళకంటే మేము పెద్ద స్టార్ పెట్టాలి అని ఒక ఆలోచన కొంతమందికి వస్తుంది. కాస్ట్లీ స్టార్ పెట్టాలి, అందంగా ఉండే స్టార్ పెట్టాలని కొంతమంది అనుకుంటున్న పరిస్థితులు. మరి విశేషంగా ప్రియులరా, ఈనాడు చర్చిల మీద కూడా స్టార్ పెడుతున్న పరిస్థితుల్లో పాస్టర్ గారు అన్నారు, అయ్యా మా చర్చి మీద స్టార్ పెట్టడానికి 6,000 రూపాయలు ఖర్చు అయిందని అంటున్నారు. 6,000 రూపాయలు ఖర్చు పెట్టి చర్చి మీద స్టార్ పెట్టారు ఆయన.
కనుక మరి ఈనాడు ఇటువంటి కాంపిటీషన్ వచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, మరి స్టార్ పెట్టడానికి క్రిస్మస్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు మనం స్టార్ పెట్టామో మనం అర్థం చేసుకోవాలి. స్టార్కి క్రిస్మస్కి ఎటువంటి సంబంధం ఉంది అనేది చాలామందికి తెలియటం లేదు. కనుక ఇప్పుడు స్టార్ పెట్టడం వల్ల కొంతమందికి అర్థం తెలియకపోయినా పరోక్షంగా మనం ఒక బహిరంగమైన సాక్ష్యం మనం ప్రజలకి మెసేజ్ ఇస్తున్నాం. స్టార్ పెట్టడం వల్ల ఇదిగో మేము క్రైస్తవులము, మేము దేవుని బిడ్డలము అని సమాజానికి మనం తెలియచేస్తున్నాం. ఆ స్టార్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీళ్ళు క్రైస్తవులేమో, వీళ్ళు దేవుని నమ్ముకున్న వారేమని ఒక అర్థం వాళ్ళు చేసుకుని ప్రియులరా, స్టార్ పెట్టడం ద్వారా మనం క్రైస్తవులమని బహిరంగమైనటువంటి సాక్ష్యం మనం తెలియచేస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. కానీ స్టార్కి క్రిస్మస్కి సంబంధం ఏంటి అనేది చాలామందికి తెలియడం లేదు. కనుక మత్తయి సువార్త 2:1 రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చేతాం. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ నక్షత్రం గురించి వివరాలు చాలా విషయాలు మనకు ఉన్నాయి. తూర్పు దిక్కున పుట్టినటువంటి ఆ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఏం చేశారంటే ఆ నక్షత్రం ప్రయాణం చేసే దిశగా వారు కూడా ప్రయాణం చేశారు. ఆ నక్షత్రము ప్రియులరా నడుస్తూ ఉంది, వెలుగుతూ కూడా ఉంది. ఆ 2 లక్షణాలు నక్షత్రంలో మనం చూస్తాం. ఆ నక్షత్రము నడిచి ఎక్కడ ఆగిందంటే యేసయ్య ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటి మీదికి వచ్చి ఆగినట్లుగా మనం చూస్తాం. కనుక గొల్లలు యేసుప్రభువుని దర్శించారు. గొల్లలు యేసుప్రభువుని ఎక్కడ చూశారంటే పశువుల తొట్టిలో చూశారు. జ్ఞానులకి గొల్లలకు ఉండే మధ్య ఎంతకాలం వ్యత్యాసం ఉందంటే సుమారుగా 2.5 సంవత్సరాల పాటు ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే వారు ఆ ఇంటికి వచ్చారు. గొల్లలేమో పశువుల పాకలో చూశారు, జ్ఞానులేమో ఇంటిలోకి వచ్చి చూశారు. అంటే 2.5 సంవత్సరాల పాటు ఆ యొక్క నక్షత్రం వారిని నడిపించింది. 2.5 సంవత్సరాలు ఎందుకని చెప్తామంటే హేరోదు రాజు ఏం చేశాడంటే ఆ యొక్క దేశంలో యూదుల రాజు నా స్థానం పోతుందేమో, నా కిరీటం పోతుందేమో, నా కుర్చీ పోతుందేమో అని చెప్పి ఆ యొక్క 2 సంవత్సరాలు లోపున్న పిల్లలందరినీ కూడా చంపమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియులరా, నక్షత్రము నడిచింది, వెలిగింది. అది నడిచింది జ్ఞానులను నడిపించింది. ఎక్కడికి నడిపించిందంటే అన్యులైన జ్ఞానులను మరి యేసయ్య దగ్గరికి నడిపించింది. పరమజ్ఞాని అనేటువంటి యేసయ్య దగ్గరికి వారిని నడిపించింది. కనుక నక్షత్రం ఎక్కడుందంటే యేసయ్య ఉన్న ఇంటి మీద నిలిచి ఆగింది అక్కడ. అంటే నక్షత్రం పైన ఉందంటే ఏ ఇంటి మీద అయితే ఉందో ఆ ఇంటిలో ఎవరున్నారని మనం గమనించాలంటే ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడని గమనించాలి. దానికి సాదృశ్యంగా ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే మా ఇంటిలో యేసయ్య ఉన్నాడు అని చెప్పడానికి ఈనాడు నక్షత్రం కడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దానికి లైటింగ్ పెట్టి రంగురంగుల లైటింగ్ పెట్టి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి, నక్షత్రం ఎందుకు పెడుతున్నామంటే మా ఇంటిలో యేసయ్య ఉన్నాడు అని చెప్పడానికి నక్షత్రం మనం పెడుతున్నాం. గమనించండి, యేసయ్య ఉన్నాడని చెప్తున్నాం, మంచిదే. మరి యేసయ్య అంటే అర్థం ఏంటి? యేసయ్య యొక్క గుణలక్షణాలు కానీ యేసయ్య యొక్క మనసు కానీ నీవు కలిగి ఉంటే పెట్టడంలో అర్థం ఉంది. కనుక యేసయ్య అంటే అర్థం ఏంటంటే యేసయ్య అంటే సమాధానానికి సాదృశ్యంగా ఉన్నారు. మంచితనము, ప్రేమ, కనికరము, శత్రువులను క్షమించే మనసు, ప్రియులరా పరిశుద్ధత, దీర్ఘశాంతము, పాపము లేని పరిశుద్ధత,
దేవుని చిత్తాన్ని జరిగించే స్వభావం, ఇవన్నీ కూడా యేసయ్యలో ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. మన ఇంటిలో యేసయ్య ఉన్నాడంటే అర్థం ఏంటంటే, యేసయ్యకు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ యేసయ్య ఉన్నాడని మనం గమనించాలి. ఈ లక్షణాలు ఏమీ లేకోకుండా మనం నక్షత్రం పెడితే ప్రియులరా, మరి యేసయ్య ఉన్నాడని ఎవరికి తెలుస్తుంది? వేరే లక్షణాలు మనం కలిగి ఉండి దేవునికి విరోధంగా మనం జీవిస్తూ ఉంటే నక్షత్రం పెట్టడంలో అర్థం లేదని మనం గమనించాలి. గమనించండి ప్రియులరా, యేసయ్య లక్షణాలు మనం ఇంటిలో ఉండాలి. కనుక యేసయ్య సమాధానానికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్య అంటే సమాధానం. మరి నీ ఇంటిలో సమాధానం ఉందా? నక్షత్రం పైన నక్షత్రం పెట్టావు, మరి నీ ఇంటిలో సమాధానం ఉందా? నీ భార్యకి నీకు పడుతుందా? నీ భార్య నీ మాటకు లోబడుతుందా? నీ భార్య నిన్ను ఎదిరిస్తుంది, నీ మాటకు లోబడటం, నీవు నీ భార్య మాట అనుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ప్రతిరోజు కూడా భార్యాభర్తల మధ్యలో కీచులాట్ల, పోట్లాట్లు, అత్తా కోడలికి సమాధానం లేదు. ఇంటిలో ఒకే ఇంటిలో ఉంటున్నారు కానీ అత్తా కోడలికి సమాధానం లేదు, తల్లి బిడ్డలకి సమాధానం లేదు, కుమారులకి తండ్రికి సమాధానం లేదు, మరి విశ్వాసులకి మరి సంఘానికి సమాధానం లేదు, దైవజనుడికి నీకు సమాధానం లేదు, పొరుగువారితో నీకు సమాధానం లేదు. రోజు జగడాలు పెట్టుకుంటూ మరి కలహాలతో ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఎవరితో కూడా మనం సమాధానంగా ఉండడానికి ఇష్టపడ్డంలో, దైవజనుడితో మనకి సమాధానం లేదు, తోటి విశ్వాసులతో సమాధానం లేదు, మన కుటుంబస్తులతో సమాధానం లేదు, మన రక్త సంబంధులతో సమాధానం లేదు, మన పొరుగువారితో సమాధానం లేకుండా, తోటి ఆఫీసులో పనిచేసే వారితో కానీ ఇతరులతో కానీ మన సమాధానం లేకుండా మన ఇంటి మీద స్టార్ పెట్టడం వల్ల అర్థం ఏంటో మీరు గమనించాలి. యేసయ్య అంటే సమాధానం గుర్తు. నీ ఇంట్లో సమాధానం ఉందా? అందరితో కూడా సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం పెట్టిన స్టార్కి ఒక అర్థం ఉంటుందని మనం గమనించాలి. ప్రియులరా, యేసయ్య అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఒక సవాలు విసిరాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? ఆయన పాపం లేనివాడిగా జీవించాడు, పాపం లేనివాడిగా జన్మించాడు, పాపం లేనివాడిగా మరణించాడు. ఆయన లాంటి జీవితం, ఆ పరిశుద్ధత నీకుందా? పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధతను మనం ప్రతిదినము కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఏ పాపం మనల్ని ఏలనివ్వకుండా, దురభిమాన పాపములో పడకుండా, సులువుగా చిక్కులు పెట్టే పాపములో పడకుండా మనం పరిశుద్ధత మన మాటల్లో పరిశుద్ధత, మన చూపుల్లో పరిశుద్ధత, మన నడవడిలో, మన వైఖరిలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన నడకలో, మన పడకలో, మన జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్లు చేసినా, ఎన్ని సంవత్సరాలు నీ ఇంటి మీద స్టార్ పెట్టినా దానికి అర్థం లేదు. గమనించండి, యేసయ్య లక్షణాలు మనం కలిగి ఉండాలి. యేసయ్య అంటే అర్థం ఏంటంటే క్షమించడం. యేసయ్య ఎంతటి పాపినైనా క్షమించాడు, పాపాత్మురాలిని ఆయన క్షమించాడు, ఎంతో కాలంగా పాపం చేస్తున్న స్త్రీని ఆయన క్షమించాడు. మరి విశేషంగా ప్రియులరా, ఆయన మరి సమరయ స్త్రీని కూడా ఆయన వేశ్యలను ఆయన క్షమించాడు. ఇంకా చెప్పాలంటే ఆయనలో ఉన్న ఒక సువిశేషమైనటువంటి సంగతి ఏంటంటే ఆయనను బాధిస్తున్న శత్రువులను ఆయన క్షమించాడు. ఆ శత్రువుల కోసం ఆయన ప్రార్థన చేశాడు. కనుక నీవు నీ శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ పట్ల ఎవరైనా అపరాధం చేస్తే, నీకు ఇబ్బంది కలిగించితే నీవు వారిని క్షమించగలుగుతున్నావా? వారి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావా? శత్రువులను సైతం మనం క్షమించాలి, ప్రేమించాలి, వారి కోసం
అదే నిజమైనటువంటి క్రైస్తవ్యం. క్రైస్తవం అంటే క్షమించడమే. నీ పరిస్థితికి ఇబ్బంది కలిగించేవారు, భయంకరమైనటువంటి శ్రమలకు నిన్ను గురి చేసినప్పటికి కూడా మనం వారిని క్షమించగలగాలి, వారి మీద ప్రతీకారం చేయాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, పగ తీర్చుట నా పని అంటున్నాడు దేవుడు. పగ తీర్చుట నా పని, నాకు వదిలేయండి ఆ పని. నేను వారికి తగిన కాలంలో తగిన విధంగా బుద్ధి చెప్తా. కనుక నువ్వు నిజంగా శత్రువును క్షమించగలిగినట్లయితే, శత్రువు మీద పగ తీర్చుకోవాలని అనుకుంటే బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, నీ శత్రువు ఆకలి కొని ఉంటే వానికి ఆహారం పెట్టు, దప్పికొని ఉంటే వాడికి నీళ్ళు ఇయ్యి. అలాగు చేయడం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుందన్న. కనుక ప్రియులరా, మన శత్రువుని క్షమించాలి. నీ భార్యను నువ్వు క్షమిస్తున్నావా? నీ భార్య నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రియులరా, భార్యను మనం క్షమించాలి. ఈ విధంగా ఇంటిలో గొడవలు పెట్టి, ఇంటిలో తగాదాలు పడి, పొరుగువారితో సమాధానం లేక, మరి సంఘంలో సమాధానం లేకున్నా పరిస్థితుల్లో మనం ఇంటి మీద స్టార్ పెడితే దానికి అర్థమేంటి? ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం? ప్రజలకు మనం ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం స్టార్ పెట్టి? మన వైఖరి మారకుండా, మన ఆలోచన మారకుండా, మన బుద్ధి మారకుండా ఎటువంటి మెసేజ్ మనం ఇస్తున్నాం? అలాగే చర్చిల మీద కూడా స్టార్ పెడుతున్నారు. అంటే చర్చిల మీద స్టార్ పెట్టారంటే చర్చిలో ఎవరున్నట్టు? యేసయ్య ఉన్నట్టు. మరి ఈనాడు చర్చిల్లో, మరి మందిరాల్లో సమాధానం ఉంటుందా? ఈనాడు మందిరాల్లో సమాధానం ఉన్న మందిరాలు ఎన్ని ఉన్నాయి? విశ్వాసులకి పడదు, దైవజనుడికి విశ్వాసులకి పడదు, సంఘ పెద్దలకి విశ్వాసులకి పడదు. ఈనాడు మందిరాల్లో గ్రూపులు ఏర్పడుతున్నాయి. చాలా విచారకరమైన సంగతి. సంఘ పెద్దల గ్రూప్ ఒకటి, సంఘ కాపరి గ్రూప్ ఒకటి, పాస్టర్ గారి గ్రూప్ ఒకటి, విభేదాలు కలిగి ప్రియులరా, మనస్పర్ధలతోటి ఈనాడు మందిరంలో మనుషులు కూడుకుంటున్నారు. కానీ ఈనాడు మందిరంలో మనుషులు కూడుకుంటున్నారు కానీ వారి మనసులు కలవడంలా. చాలా విచారకరమైన సంగతి. కనుక ప్రియులారు, మందిరాల మీద స్టార్ పెడుతున్నారు కానీ మందిరాలు వేసే ఉండటం, లేసేను సిలువే చేస్తున్నారు. ఆయన గాయాల్ని రేపుతున్నారు. ఆయనకి దుఃఖం పుట్టిస్తున్న పరిస్థితులు ఈనాడు మన ఇంటిలో జరుగుతుంది, మన మందిరాల్లో కూడా జరుగుతుంది. ఏం అర్థం ఇస్తున్నాం? చర్చి మీద స్టార్ పెట్టి ఏం మెసేజ్ ఇస్తున్నాం ప్రజలకి? కనుక ప్రియులరా, ఇంటి మీద నక్షత్రం పెట్టాం. ఇంటిలో ఏం జరుగుతుందంటే కురుక్షేత్రం జరుగుతుంది. ఇంటిలో కురుక్షేత్రం. నీ ఇంటిలో ఎటువంటి పాటలు వినపడుతున్నాయి? నీ ఇంటిలో ఏమున్నాయి? అన్యాయంగా సంపాదించింది, అక్రమంగా సంపాదించింది, మోసం చేసి, అబద్ధమాడి సంపాదించింది నువ్వు ఇంట్లో పెట్టుకుంటున్నావే. లంచం తీసుకున్నది ఇంట్లో పెట్టుకుంటున్నావే. వడ్డీ వ్యాపారం చేసి అక్రమంగా సంపాదించింది ఇంట్లో పెట్టుకుంటే అది దేవునికి అయిష్టమైనదని మనకి తెలీదా? దేవునికి వ్యతిరేకమైనవి, దేవుడు ఇష్టపడనివి, దేవుడు అసహించుకునేవి ఈనాడు మన ఇంటిలో ఉంటే ఇంటి మీద స్టార్ పెట్టడం వల్ల అర్థం ఏంటి? కనుక ప్రియులారా, ఇది ఆచార సంబంధమైన పండుగ చేస్తున్నారు. ఆచారం ఉందగానే మనకి ఆత్మశుద్ధి లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలన్నారు, చిత్తశుద్ధి లేని శివపూజలేలన్నారు, బాండశుద్ధి లేని పాకమేలన్నారు. మనకు ఆచారం ఉంది కానీ క్రిస్మస్ వచ్చేసింది, వచ్చి గోడల రంగులు వేయాలి, చర్చిలు రంగులు వేయాలి, సారి పెట్టేయాలి, అది అన్నీ ఆచారం. ఇది ఆచారం ఉంది కానీ ఆత్మశుద్ధి లేదు. మనకి ఆత్మ పరిశీలన లేదు, ఆత్మ వివేచన లేదు మనకి. ప్రియులరా, గనుక ఆచార సంబంధంగా మనం దానిని ఆచరించకూడదు. ఆత్మ సంబంధమైన పండుగగా మనం ఆచరించాలి. గమనించండి ప్రియులారు, ఈనాడు క్రిస్మస్ కార్యక్రమాలు
హిందువులు చేసే పండగలాగా చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏవేవో కార్యక్రమాలు పెట్టి ఏవేవో మరి కార్యక్రమాల ద్వారా దేవుని నామానికి అవమానపరుస్తున్న పరిస్థితులు మనం చూస్తాం. కనుక హిందువులు ఎలా జరిగించుకుని అదే పద్ధతిలో క్రైస్తవులు కూడా చేస్తున్నారు. విభిన్నమైనటువంటి నృత్యాలతోటి, విభిన్నమైన సినిమా పాటల లాంటి స్టైల్ తోటి మరి నృత్యాలు జరిగిస్తూ, ద్వంద్వార్థాలతో కూడినటువంటి సంభాషణలు జరిగించుకుంటూ ఈనాడు క్రైస్తవ్యంలో ఇటువంటి పండుగలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తాం. ఇది ఎంతవరకు సబబు అనేది మనం పరిశీలించుకోవాలి. గమనించండి ప్రియులరా, నీవు నేను పండగ చేస్తున్నాము, కానీ పండగ యొక్క విలువ మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకు ఆచరిస్తున్నామో మనకి తెలియని ఇంటి మీద నక్షత్రం ఉంది, ఇంట్లో ఏముందో తెలిసిన ఇంట్లో కురుక్షేత్రమే ఉంది, మందిరంలో కురుక్షేత్రం. అటువంటి పరిస్థితిని మనం చేయకోకుండా ఆత్మ సంబంధమైన పండుగను మనం ఆచరించడానికి మనం ఇష్టపడదాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామ స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీ వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యానికి మీరు నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఉన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రభువా, ఉన్న వాక్య ప్రకారంగా వారు జీవించడానికి, వారి జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం చేయండి. ఈ నెలలో జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా ప్రభువా, మన నీ జన్మ మొదటి రాకడ వేడుకలు పడి ప్రభువా, ఆ ఉత్సవాల్లో పడి మేము నీ రెండవ రాకడను మేము మర్చిపోతున్నాం. నీ రెండవ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగిన వారముగా ఉండడం లేదు. మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడను మర్చిపోతున్న మమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలైన వారిని రెండవ రాకడ కొరకు వారిని సిద్ధపరచండి. ప్రతి వారు కూడా మరి నీ యొక్క సారూప్యంలోనికి మార్చబడ్డానికి సహాయం చేయండి. వాక్యం ఉన్న వారు ఎవరైనా మరి ఇదిగో అనారోగ్యంగా ఉన్న, వ్యాధిగ్రస్తులున్నా, ఎటువంటి సమస్యలున్నా, ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కోర్టు సమస్యలు, అప్పుల భారం, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయండి. ప్రభువా, ఈ నెలలో మరి మేము ఆచార సంబంధంగా క్రిస్మస్ కార్యక్రమాన్ని ఆచరించకుండా ఆత్మ సంబంధమైన కార్యక్రమంగా మేము జరిగించడానికి నీ కృప దయచేయండి, సహాయం చేయండి. నీ చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమె. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.